హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఒక అద్భుతాన్ని చూపిస్తాను. ఆ అద్భుతం గురించి చెప్పే కన్నా ముందు ఇప్పుడు నేను చూపిస్తున్నది ఏంటో మీకు తెలిస్తే నేను చెప్పే లోపే ఒకసారి కమెంట్ చేయండి, చూద్దాం ఎంతమందికి తెలుసు. సో తెలియని వాళ్ళైతే ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. రీసెంట్గా మేము ట్రిప్కి వెళ్ళాము, మారేడుమిల్లి, పాపికొండలు ఇవన్నీ చూడడానికి. మారేడుమిల్లిలో నేను చూసింది ఇదేనండి అద్భుతము. ఇదేంటి అంటే సింధూరం చెట్లు. ఇందులో ఉండే ఇత్తనాలు ఇప్పుడు పింక్ కలర్గా కనిపిస్తున్నాయి చూసారా, అందులో ఉంటాయి అన్నమాట సింధూరం ఇత్తనాలు. వాటితోటే సింధూరం తయారు చేస్తారు. ఆంజనేయ స్వామికి అలంకారం చేస్తారు కదా, ఆంజనేయ స్వామి దగ్గర మనం వెళ్ళినప్పుడు కూడా పెట్టుకుంటాము బొట్టు, అది సింధూరము. అది ఇట్లా ఈ ఇత్తనాల నుంచే చేస్తారు. ఇవి నేను నెక్స్ట్ ఇప్పుడు వీడియో మొత్తం చూస్తే మీకు కనిపిస్తుంది, తెలుస్తుంది ఇది ఎట్లా ఉంటాయి లోపల అనేది సీడ్స్. సో స్కిప్ చేయకుండా చూడండి. ఇది మొత్తం తోట. ఇలా తోటలు చాలా ఉన్నాయండి హిల్ స్టేషన్స్లో. లైక్ చెట్లు, పెద్ద పెద్ద చెట్లు, అడవిలాగా ఉంది. ఆ చెట్ల మధ్యలో కూడా ఇట్లా వేసున్నారు వాళ్ళు. ఇది వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారంట ఇక ఈ ఇత్తనాలని. ఇది సింధూరం అంటే లైక్ బొట్టుగా అట్లా వాటిలోనే కాదు, కాస్మెటిక్స్లో కూడా యూస్ చేస్తారంట. గెస్ ఏ కాస్మెటిక్స్లో యూస్ చేస్తారు? అమ్మాయిలు గెస్ చేయండి. నేను చెప్పేస్తానులేండి. లిప్స్టిక్స్లో కలరింగ్ ఏజెంట్ లాగా యూజ్ చేస్తారంట, న్యాచురల్ కలర్ కింద. అండ్ బ్లషెస్కి వాటికి కూడా కొన్నిటికి. ఇంకా ఏం కాస్మెటిక్స్ యూజ్ చేస్తారో వాళ్ళకి అంత ఐడియా లేదంట, కానీ కాస్మెటిక్స్లో కూడా యూజ్ చేస్తారంట వీటిని. ఇవి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారంట. చూసారు కదా, సింధూరం స్వామివారికి పెట్టే బొట్టు కలర్లోనే ఉంది. ఇవి పర్ కేజీ 250 రూపీస్ కింద వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారంట. అక్కడ ఉన్న వాళ్ళందరిది ఇదే పంట, అంటే వాళ్ళు పండించుకొని ఎక్స్పోర్ట్ చేయడము అవంతా ఇదేనంట. అండ్ ఇది కాకుండా వాళ్ళు తినడానికి మినపప్పు అవి కూడా పండించుకుంటారు. అది జస్ట్ వాళ్ళు తినడానికి మాత్రమే. తినేవి వాళ్ళు రైస్ అట్లాంటివి అయితే అక్కడ ఏం లేవు. పొలాలు, అట్లాంటి పొలాలు అయితే ఏం కనిపించలేదు. కానీ ఇవి ఈ తోటలు, పెద్ద పెద్ద చెట్లు, రబ్బర్ చెట్లు అలాంటివి కూడా కనిపించినాయి. అండ్ ఇక్కడ నేను పెద్ద సాహసం చేశాను, మీకు ఇవి దగ్గర నుంచి చూపించాలని చెప్పి. అక్కడ చిన్న కంపలాగా వేస్తున్నారు అడ్డుగా, మొత్తం ముళ్ళులతోటి ఉంది. సో అదంతా దాటుకొని వెళ్ళి అవి తెంపుకొని వచ్చాను. మీకు దగ్గర నుంచి చూపిస్తే ఇంకా ఐడియా వస్తుంది కదా, బాగా తెలియని వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పేసి. నేను పార్ట్ 2 వీడియోలో వీటి నుంచి సింధూరం పౌడర్ ఎట్లా చేయాలనేది నేను చూపిస్తాను. ఇవి పచ్చికాయలు, సో అది మిస్ అవ్వద్దు, చూడండి. నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇస్తుంటే నేను గబగబా మాట్లాడే నేనే స్ట్రక్ అయిపోతున్నాను. అంటే నేను ఆ నేచర్ని ఇంకా అట్లా మళ్ళీ విజువలైజ్ చేసుకుంటున్నాను అనమాట. అవి చూస్తూ వాటి గురించే గుర్తు చేసుకుంటూ ఇంకా బ్యాక్ టు బ్యాక్ అన్ని ట్రిప్ వీడియోస్ వస్తాయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.